కమిటీ కుర్రోళ్ళు అంటూ నిర్మాతగా నిహారిక ఆగస్టు 9న రాబోతోంది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని సోమవారం నిర్వహించారు. ఈ క్రమంలో ఈ ఈవెంట్ కు అడవిశేష్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్లు గెస్ట్లుగా వచ్చారు. ఈ ఈవెంట్ లో నాగబాబు మాట్లాడుతూ ఎన్నో విషయాల మీద స్పందించారు. ఇండస్ట్రీలో వారసత్వం మీద వినిపించే విమర్శలు, ఆడవాళ్ల పురోగతి మీద, ఇలా అనేక అంశాల మీద స్పందించాడు. యదు వంశీ తెరకెక్కించిన ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాగబాబు మాట్లాడుతూ అనేక విషయాల మీద స్పందించాడు. సినిమా సంగతులు చెబుతూనే తన ఫ్యామిలీ మెంబర్స్, కుటుంబ వారసత్వ విమర్శల గురించి కూడా స్పందించాడు. ఆడవాళ్ల రక్షణ కోసం ఇరు ప్రభుత్వాలు ఎంతో కఠినమైన చర్యలు తీసుకుంటాయని అన్నారు. తన ఫ్రెండ్ ఫనీ ఈ కథను ముందుగా తనకు వినమని చెప్పాడట. కానీ ఇంట్రెస్ట్ లేక వినలేదట. కథను విన్న నిహారిక తనకు మళ్లీ వినమని సలహా ఇచ్చిందట. ఆ కథ విన్నాక చాలా నచ్చిందట. వంశీ డాన్స్, యాక్షన్ తప్ప మిగతావన్నీ చేసి కథను నరేట్ చేశాడట. చెప్పింది చెప్పినట్టుగా తీస్తే అద్దిరిపోతుందని అనుకున్నారట. అయితే ఈ చిత్రంలో అందరూ కొత్త వారుంటే బాగుంటుందని అనుకున్నాడట నాగబాబు. కానీ నిర్మాతగా నిహారిక మాత్రం ఎవరైనా తెలిసిన ఫేమస్ మొహాలుంటే బాగుంటుందని అనుకుందట. నిహారిక జడ్జిమెంట్ బాగుంటుందని నాగబాబు అన్నాడట. ఆమె మొదటి సినిమా విషయంలో తప్ప మిగిలిన అన్నిసార్లు జడ్జిమెంట్ కరెక్ట్ అయ్యిందని సెటైర్లు వేశాడు. దీంతో నిహారిక పగలపడి నవ్వేసింది. ఈ మూవీకి కొత్తవారైతే ఫ్రెష్నెస్ వస్తుందని అనుకున్నాడట నాగబాబు. దర్శకుడుకు ముందు నుంచి అదే థాట్లో ఉన్నాడట. అలా కొత్త వారితోనే ఈ సినిమాను తీశారని మెచ్చుకున్నాడు. ఇలా యంగ్స్టర్స్తో తీస్తే ఎనర్జీ ఉంటుందని అన్నాడు. నా కూతుర్ని చూస్తూ ఉంటే నాకు గర్వంగా ఉంది. అలాగే నా కొడుకు వరుణ్ణి చూసినా గర్వంగానే ఉంటుంది. ఈ మధ్య విరూపాక్ష, రిపబ్లిక్ అంటూ కొత్తగా ట్రై చేస్తున్నాడు కాబట్టి సాయి తేజ్ కూడా ఇష్టం. అడవిశేష్ని పంజాలో చూస్తే నాకు చాలా కోపం వచ్చింది. వీడెవడ్రా ఇలా నటిస్తున్నాడనిపించింది. ఇండస్ట్రీ మా అబ్బా సొత్తు కాదు. టాలెంట్ ఉంటే ఎవరైనా రావచ్చు. అడవిశేష్ వంటి వారిని ఎవరు ఆపారు? టాలెంట్ ఉంటే ఎవరైనా రాణించవచ్చు. ఇప్పుడు ఆడవాళ్లు ఎంతగానో రాణిస్తున్నారు. సుమగారు ఒక లెజెండ్. ఆమె చాలా గొప్ప హోస్ట్. ఆడవాళ్లంతా ధైర్యంగా ముందుకు రండి. అన్ని రంగాల్లో రాణించాలి. ఇప్పుడు మీరంతా సేఫ్ హ్యాండ్స్లో ఉన్నారు. ఆడపిల్లలకు అన్యాయం జరిగిందని మా వరకు వస్తే తాట తీస్తామని నాగబాబు హెచ్చరించారు.